కుటుంబంలో ఏదో ఒక సభ్యుడిగా, అంటే తండ్రిగా ఉండొచ్చు మీరు, లేదంటే తల్లిగా ఉండొచ్చు, లేకపోతే కొడుకుగా ఉండొచ్చు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఏ బాబు చెప్పండి. ఉన్నారా? బ్రదర్స్ వెనుకున్న వారు కూడా చెప్పండి. ఉన్నారా? మీరు కొడుకు అయితే కొడుకు అనుకోండి, లేకపోతే తండ్రి ఉంటే తండ్రి అనుకోండి, తల్లి ఉంటే కనుక తల్లి, కోడలు కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ అందరం కూడా ఏదో కుటుంబానికి చెందిన వారమే, ఏదో కుటుంబంలో సభ్యులుగా ఉన్నట్టు వారమే. అయితే ఈరోజు నేను కుటుంబాల కొరకు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే కనుక కుటుంబాల గురించి మాట్లాడడం చాలా ప్రాముఖ్యం సంఘాల్లో. కుటుంబాల ద్వారా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేయగలడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో 2 వ్యవస్థలను దేవుడు సృష్టించాడు. ఏంటి ఆ వ్యవస్థలు అంటే కనుక, ఒకటి కుటుంబ వ్యవస్థ. ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ప్రారంభించిన వ్యవస్థ ఏదైనా కనుక అదేంటండి? కుటుంబ వ్యవస్థ. రెండవది ఏమండి? స్వయంగా ఆయనే కలుగు చేసుకుని రెండోది వ్యవస్థకు సృష్టించాలంటే కనుక సంఘ వ్యవస్థ. దేవుని సంఘం, దేవుని మందిరం, దేవుని సహవాసం. ఏమండి? ప్రపంచంలో చాలా వ్యవస్థలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నెన్నో వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నెన్నో సంఘాలు ఉన్నాయి. కానీ దేవుడు సృష్టించిన ఈ 2 వ్యవస్థల మీదకి ఏమంటే సృష్టి ఆరంభం మొదలుకొని అవి ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో దాడులు ఈ 2 వ్యవస్థల మీద జరుగుతున్నాయి. ఆ 2 వ్యవస్థలు కూడా ఎన్నోసార్లు కుదేలైపోయి, ఎన్నోసార్లు పడిపోతున్నాయి, ఎన్నోసార్లు మళ్ళా దేవుడు లేపుకుంటూ వస్తున్నాడు. ఈ 2 వ్యవస్థలు కనుక బాగుంటే ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. ఏమంటే 2 పిల్లలు లాంటివి 2ను. అందుకని దేవుని పరిచర్య జరగాలన్నా, దేవుని చిత్తం భూమి మీద జరిగించాలన్నా, అది సక్రమంగా జరగాలంటే కనుక ఈ 2 వ్యవస్థల మట్టికి బాగుండాలి. ఆ 2 వ్యవస్థల గురించి ఈరోజు చెప్తాను. అయితే ముందుగా మీ దగ్గర నుంచి కొన్ని సమాధానాలు నేను తీసుకుంటాను. ఇక్కడ 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఉండండి. 30 నుంచి పై ఉన్న ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవైపు వచ్చేయండి. చిన్న ఎక్సర్సైజ్. అర్థమైందా? హలో, అర్థమైందా నేను అన్నది మాట? 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు డ్యూటీకి వచ్చారు. 30 ప్లస్ ఉన్న వాళ్ళు డ్యూటీకి వచ్చారు. 30 ప్లస్. హలో, ఇక్కడ లేదంటున్నా నేను. వచ్చారా? కూర్చోండి. చూపిస్తారు సార్. రైట్, మీ మెథడ్ ఎక్కువ ఉందండి. రైట్, 30 లోపు ఉన్న వాళ్ళందరూ ఇటువైపు ఉన్నారు, 30 ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువైపు వచ్చారు. ఇటువైపు ఉన్న వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఇటువైపు ఉన్న వాళ్ళకి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఓకేనా? అది కాదు, కొంత లిస్ట్ ఉండొచ్చు, ఉండదు కాదు. ఇంకా ఈయన అనుదీప్ గారు రావడం వల్ల మా ప్రాణాలకి ఇది ఒక ప్రశ్న అయింది. ఇంకా 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 అది ఓకే. రైట్, ఈ 2 గ్రూపులకి 2 పేర్లు పెడుతున్నాం. ఇది న్యూ జనరేషన్, ఇది ఓల్డ్ జనరేషన్. ఓకేనా? న్యూ జనరేషన్ దగ్గర నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఓల్డ్ జనరేషన్ అయిన మీ దగ్గర నుంచి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చూడండి, న్యూ జనరేషన్ వారికి ముందు ఒకటి చదవండి. ముందు తరాన్ని చూసి ఏమి నేర్చుకున్నారు? రైట్, మీరు సవాల్ చెప్పండి. అంటే ముందు తరం అంటే కనుక మీ తల్లిదండ్రులు, మీ తాతలు, మీ ముత్తాతలు, వాళ్ళు మిమ్మల్ని చూసారు కదా. మీరు చూసారా? అమ్మ నాన్న తెలుసు మీకు? చూసారు ఎప్పుడన్నా? అలా మరి ఎలా సరైన ఉంటున్నారే. అమ్మ నాన్న చూసినప్పుడు, నానమ్మని అమ్మమ్మని చూసినప్పుడు, తాతల్ని చూసినప్పుడు, ఇంకా చెప్పాలంటే కనుక ముందు తరం మీ పాస్టర్ గారిని చూసినా, సంఘాన్ని చూసినా, లేకపోతే మీ టీచర్స్ని చూసినా, చాలా ప్రపంచాన్ని చూసి వచ్చారు కదా 30 సంవత్సరాలుగా. చూసి వచ్చిన ప్రపంచాన్ని చూసినప్పుడు, మీకంటే పైన ఏసున్న చూసినప్పుడు మీరేం నేర్చుకున్నారు?
వాళ్ళలో ఉన్న మంచి నేర్చుకోవాలనుకుంటున్నాను. అది ఏ మంచి నేర్చుకున్నాం అందరూ చెప్పాలా, ఎవరు విడిచిపెట్టండి, చాలా టైం ఉంది ఈరోజు నాకు. ఆశీర్వాదం చెప్పాలి. ఏం నేర్చుకోలేదా? ఎంత ఎదిగినా వదులుకున్నాడు. ఎంత ఎదిగినా కొద్దిగా నేర్చుకున్నాం. ఓకే, వెరీ గుడ్. డబ్బుల విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాను. ఎలా ఉండాలో నేర్చుకున్నాడు ఎవరు? మనకంట. ఇంకా చెప్పచ్చు రవి. పెద్దవారిని చూసినప్పుడు చర్చిలో సంఘంలో ఎలాగ నడుచుకుంటున్నారో నేర్చుకున్నాడు. ఇంకా బ్రదర్స్ మీరేం నేర్చుకోలేదా? చెప్పండి మరి. ఏంటేనా టైం గుర్తు రావట్లేదా? మీరు తండ్రి ఎవరి దగ్గర నేర్చుకున్నారు? నేర్చుకున్నారా లేదా? పని చేయడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మాట్లాడే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మాట్లాడరే మీరు నేర్చుకోలేదా? ఎన్నో ఉంటాయి, అవన్నీ చెప్పమంటున్నమాట. రైట్. రెండో చూడండి, ముందు తరం మిమ్మల్ని ఏ విషయాల్లో బాధ పెట్టింది? ముందు తరం అంటే మీ పైన పెద్దవారందరూ మీరు కొన్ని విషయాల్లో బాధపడ్డారు, కొన్ని విషయాల్లో హట్ అయ్యారు. ఏ ఏ విషయాల్లో మీరు హట్ అయ్యారో చెప్పచ్చు. అన్మెచ్యూర్డ్ ఏజ్లో ఉన్నప్పుడు చదువుకోమని, లేకపోతే అలాగా క్రమశిక్షణగా ఉండమని ఆ విషయంలో. ఇన్మెచ్యూర్డ్ ఏజ్లో అది ఏ విషయంలో మీరు బాధపడ్డారు అంటున్నాను? అంటే చదువుకోమని, లేకపోతే చదువుకోమని బాధపడ్డారు. అన్మెచ్యూర్డ్ మైండ్ అప్పట్లో. ఇప్పుడు కూడా బాధపడుతున్నా కదా బ్రదర్స్. మీరుగా మాట్లాడుకోండి, నాతో మాట్లాడండి. చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. సార్ మీరు ఇటేపు ఇచ్చారా? 30+ ఇటేపు రండి. మీ దగ్గర నుంచి కొన్ని లాగా. ఎప్పుడు హట్ అవ్వలేదా మీ తల్లిదండ్రుల విషయంలో? మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టలేదా? ఎప్పుడు కోపం రాలేదా? అమ్మ నాన్న మీద, నాన్నమ్మ మీద? తల్లిదండ్రులు మాట ఎంతమంది నష్టపోయారు అది కూడా అనేది అడుగుతున్నారు మిమ్మల్ని. తల్లిదండ్రులు మాట అంటే వినకుండా ఎంతమంది నష్టపోయారో చేతులెత్తమంటున్నాడు. అంటే వాళ్ళు ఏ చెప్తుంటారు, అమ్మాయితో తిరగొద్దు అంటారో, లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు అంటాడో, ఆ స్నేహితుడితో స్నేహము చేయొద్దు అంటారో, అవి కొంచెం నీకేమనిపిస్తాయి? బాధ అనిపించినా లేవా? అమ్మాయిని ప్రేమించద్దంటూ ప్రేమించావు, బాధ కాదా? విడిచిపెట్టమంటే బాధ కాదా? బాధే కదా. మరి చెప్పరే, ఇక అలాంటివి చాలా ఉంటాయి. అలాంటివి చెప్పరా? రైట్. మూడో చదవని పోనీ. మీ తర్వాత రాబోతున్న తరం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ లోపల ఆ రెండు విషయాల్లో కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నారు, కొన్ని విషయాలు మీరు బాధపడ్డారు. అయితే రేపొద్దున మీరు కూడా ఆ పైన జనరేషన్లోనికి వెళ్తారు, 30+ వెళ్తారు. ఆ తర్వాత మీ విషయాలు ఇప్పటివరకు ఏవైతే బాధ అనిపించినాయో, ఏ విషయంలో అయితే నువ్వు బాధపడ్డావో, ఆ విషయాల్లో నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి? అంటే తల్లిదండ్రులు ఏదో చెప్పారు, నీకు ఇష్టం లేదు, చేయడం ఇష్టం లేదు. అదే రేపు నీ పిల్లల దగ్గరికి వచ్చేప్పటికి వాళ్ళు కూడా నీ దగ్గర వినకుండా, నీ మాటకు లోపడకుండా ఉంటే కనుక మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇప్పుడు ఎలా ఉండాలనుకుంటున్నారు? మనం ఎలా ఉన్నామో మీరు కూడా అలా ఉండమని చెప్తారా? అప్పట్లో తల్లిదండ్రులు చెప్పుకుంటారు కదా, అలాగ ఉండమని ఇలాగ ఉండమని. అప్పుడు మాకు తప్పు అనిపించింది. మెచ్యూర్డ్ వచ్చిన తర్వాత అవి నిజం అనిపిస్తాయి కదా, జనరేషన్ నేర్పిస్తారు. ఇప్పుడు సరి చేసుకుంటే అప్పుడు నేర్పించగలరు. ఇప్పుడు మీకు అర్థమవుతే కనుక, వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారో అర్థమవుతే కనుక, దానికి లోబడి అలా మీరు ప్రవర్తిస్తే కనుక అప్పుడు మీరు ఏం చేయగలరు? చెప్పగలరు అనమాట. రైట్. ఓకే, మీది అయిపోయింది.
ఇప్పుడు మీరు రండి అమ్మా, చదవండి. మీరు ఆగండి, చదువుతారు. అంటే ఏంటంటే ఏ ఏ విషయాల్లో మీ పిల్లల్ని, మీ మనవాళ్ళు కావచ్చు, మీ పిల్లల్ని కావచ్చు తప్పుగా అర్థం చేసుకున్నారు. అనకూడని విషయాలు అనేసారు, తర్వాత వాళ్ళు అది కరెక్ట్ అని మీకు అర్థమైంది. అనవసరంగా అన్నారని బాధపడ్డారు ఎప్పుడన్నా? అనవసరంగా వాళ్ళని బాధ పెట్టామని ఎప్పుడు అనిపించిందా మీకు? అనిపించిందా? అలా అనిపించినప్పుడు మీరు ఎప్పుడన్నా సారీ చెప్పిన సందర్భాలు ఏమి ఉన్నాయా? ఉన్నాయా? చెప్పారా మీ అబ్బాయికి? చెప్పండి సార్. వాళ్ళు చేసింది కరెక్ట్ అయినా మీరు కొన్నిసార్లు అపార్థం చేసుకుని కొన్నిసార్లు తిట్టారు, కొన్నిసార్లు పట్టడం కూడా జరిగింది. అలాంటి విషయాల్లో మీకు అది కరెక్ట్ అని తెలిసి వాడి దగ్గర తీసుకుని సారీరా డాడీ, సారీరా తల్లి, నేను తప్పుగా అర్థం చేసుకుని ఇలా అన్నాను, ఆ విషయంలో నేను సారీ చెప్తున్నాను ఎప్పుడన్నా హత్తుకున్నారా? హత్తుకున్నారా? ఎస్ ఆర్ నో? చెప్పండి ఒకసారి. ఏమా? రైట్. రెండవ ప్రశ్న దగ్గరికి వెళ్తాం చూడండి. వారు మీ మాటకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీ స్పందన. వారు మీ మాటకు దెబ్బదాటి తిరిగేస్తున్నారు, మీరు వెళ్ళొద్దన్న మాట ప్లేస్కి వెళ్తున్నారు, మీరు చేయొద్దన్న పనులు చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కోపపడుతున్నారా? పడుతున్నారా? లేకపోతే బాధపడుతున్నారా? ఏం చేస్తున్నారని అడుగుతున్నాను అన్నమాట. దండిస్తున్నాం. వెరీ గుడ్. సుమన్ గారు చెప్పండి. బాధపడతాం అనుభవించండి. ఏం చేస్తున్నారు చెప్పండి? దండిస్తున్నారు. ఇప్పుడు అక్కడ అడిగినట్టు తర్వాత నీ జనరేషన్ కి నువ్వు ముందు తెలుసుకోవాలి కదా, నువ్వు వచ్చే జనరేషన్ తెలుసుకోవడానికి చెప్తున్నాం. వెరీ గుడ్. సామి గారు చెప్పండి. సీనియర్ గారు అర్థమైందా ప్రశ్న? వాళ్ళు వ్యతిరేకంగా మీ పిల్లలు మీకు విరుద్ధంగా తిరుగుతున్నప్పుడు మీరు చెప్పిన మాట వినకపోతే మీరు ఏం చేస్తున్నారు? తిడుతున్నాం. ఓకే, చిట్టిబాబు చెప్పండి, మాట్లాడండి. ఏంటి అలాగే నిరసన కూర్చుంటున్నారు? జారిపోయి శుభ్రంగా చదువుకో, మాలాగా కష్టపడద్దు, భవిష్యత్తు ఉండాలంటే చదువుకోవాలి. నాగరాజు ఏం చేస్తుంది మీ అమ్మాయిని? పడుతున్నావా? చెప్పే ఏదో పెద్దవా జ్ఞాపకంగా చూస్తున్నావు. బ్రదర్ చెప్పండి. సతీష్ గారు ఏం చేస్తున్నారు? రైట్. మాట్లాడకపోతే బ్రదర్ నా జీవితం చెప్తూ ఉంటుంది. మా జీవితం ముందే మా పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎలా చేయకపోతే ఎలా ఉంటారో ఇప్పుడే మీరు ఆలోచించుకుంటే దారిలోకి వెళ్ళాలని చెప్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కోపపడినా ఉపకారం లేదు, బాధపడినా ఉపకారం లేదు. వాళ్ళకి సీవిద్దే ఒక ఆలోచన. రాజుబాబు ఏం చెప్తారా? ఇంకా దాన్ని జోడిస్తారా? రెండో దానికి అదే పిల్లలకు మనం ధ్యానం పని అమ్మ కానీ హెల్ప్ చేయమన్నప్పుడు అది చేయకుండా ఉన్నప్పుడు ఓకే, పిల్లలు ఉన్నారు తల్లి హెల్ప్ చేయలేదు, లేకపోతే పని చేయలేదు. శ్యామ్ గారు ఏం చెప్తున్నారు మీ అబ్బాయికి? జాతకంలో చెప్తాడు, కాలేజీలో జాగ్రత్తగా చెప్తున్నాను. వెరీ గుడ్. సరే, మూడో దానికి వెళ్దాం చూడండి. ఇక ముందు ఎత్తు పల్లాలు గురించి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అంటే ఏవో కొన్ని జరిగిపోయి ఎంతవరకు ఏదో అయిపోయింది, వారి లోపమా నీ లోపమా నీకు అర్థమైపోయింది. కొన్నిసార్లు మనం కూడా మనం ప్రశ్నిస్తాం మన పిల్లల్ని. ఎందుకంటే మనం కొన్నిసార్లు రాంగ్ డెసిషన్ తీసుకుని రాంగ్ థాట్లో వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు చేసింది ఏంటంటే నేను ప్రశ్నిస్తారు. ఓకే, అలా ప్రశ్నించినప్పుడు ఇక ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాళ్ళ ముందు నిలబడాలంటే కనుక నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ ఎత్తు పొలాలను ఏమైనా సరి చేసుకుని, ఆ లోపాలను సరి చేసుకుని వాళ్ళ ఎదుట నువ్వు ఒక మాదిరిగా ఉండి వాళ్ళకి ఒక జీవితాన్ని చూపిస్తూ, నీ ప్రవర్తన ద్వారా నీ మాట ద్వారా ఏమైనా చూపిస్తూ ఏదైనా చేసే నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏదైనా తప్పు త్రోవలోకి వెళ్తారంటే ఏమిటి ప్రప్రదంగా మనం చూసి నేర్చుకుంటారు. ఎందుకు మన ధైర్యంగా ఎదుర్కొని మన ఎదురుగా నిలబడి నువ్వు తాగుతుంది కాబట్టి నేను తాగుతున్నా అంటాడు.
నువ్వు అలా బ్రతుకుతున్నావు కాబట్టి నేను అలా నేను అలాగే బ్రతుకుతున్నా అంటాడు. నువ్వు కష్టపడకుండా ఇంటి దగ్గర తిరుగుతున్నావు కాబట్టి నేను తిరుగుతాను అంటాడు. ధైర్యంగా మాట్లాడతాడనమాట. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అవి ఏమైనా కవర్ చేయాలంటే కనుక, వాళ్ళు సరిదిద్దాలంటే కనుక ముందు నువ్వు తీసుకునే నిర్ణయాలేంటి? చెప్పండి అమ్మా వసంతి గారు. ముందు మనము మారాలి, మనం ముందు సరి చేసుకోవాలి, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. వెరీ గుడ్. నూతనమైన లేదా న్యూ జనరేషన్ వాళ్ళు కూడా కొన్ని సమాధానాలు చెప్పారు. ఓల్డ్ జనరేషన్ ఉన్న మీరు కూడా కొన్ని సమాధానాలు చెప్పారు. ఈ రెండు సందర్భాలు, ఈ రెండు సమాధానాలు తీసుకుని కొన్ని నేను మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక విధంగా చెప్పాలంటే కనుక నేడు కుటుంబ వ్యవస్థ చాలా దీనస్థితికి దిగజారిపోతుంది. ఇక్కడ మీరు ఉన్నారు కానీ ఇండియాలో పరిస్థితులు చాలా వేగవంతంగా మారిపోతున్నాయి. శరవేగంగా పాపము పాపం ఎలా ప్రవేశిస్తుందో నేడు చిన్న పిల్లల సహితం కూడా మనం ఎవరిని కూడా అదుపు చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఎవరితో కూడా మాట్లాడలేనంత పరిస్థితులు వచ్చేసింది. ఈరోజు మీ మనవలు ఉంటే కనుక వాడికి 5వ సంవత్సరం 6వ సంవత్సరం అయితే వాడితో కూడా మాట్లాడలేదు. అందుకని అలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నాయి కనుక ఇది ఏమాత్రం కూడా నిర్లక్ష్యంతో చూస్తే కనుక చాలా పెద్ద ప్రమాదం మనకి వస్తుంది. రేపొద్దున ఇప్పటికే చాలా మారిపోయింది. ఇప్పటికే సరైన బంధాలు, సరైన పొత్తులు, సరైన గౌరవాలు మన సమాజంలో లేవు. అవన్నీ మనం చూస్తున్నాం. ఇక ముందు కూడా కనీసం ప్రపంచం వాళ్ళ పక్కన ఉంచండి, దేవుని యొక్క వాక్యం వింటూ దేవుని నమ్ముకుని ఒక క్రమశిక్షమైన జీవితాన్ని జీవిస్తున్న మనము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో మనకు అర్థం అవ్వాలంటే కనుక ఈ ప్రశ్నలు కాస్త మీ మనసులో రాసుకోండి, మీ గుండెల మీద రాసుకోండి. నేడు ప్రపంచానికి లేకపోతే రాబోతున్న తరానికి మనం ఎలా బ్రతకాలో, ఈ రోజు ఉన్న వెనకాల తరానికి మనం ఎలాంటి మాదిరిని చూపించాలో మీరు కాస్త వీటన్నిటిని మీ మనసులో పెట్టుకుంటే కనుక ఒక్కొక్కటి దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ కలిగి ఉంటే కనుక వాటి మీద మీ దృష్టి ఉంచి కాస్త ఆలోచించడానికి మనసు పెడితే కనుక దేవుడు ఆ మార్పు ఆటోమేటిక్గా మీ జీవితాల్లో వచ్చేస్తాయి. అందుకని వీటిని కాస్త ఆలోచించండి. ఈ రోజుతో చెప్పేసిన తర్వాత ముగించేసి ఆపేస్తే సరిపోదు, కానీ మీ జీవితంలో ఒక భాగంగా పెట్టుకొని ప్రతిరోజు కూడా నా బిడ్డలు ఎందుకు నా మాట వినలేకపోతున్నారు, నా మనవలు నా మాట ఎందుకు వినలేకపోతున్నారు, ఈరోజు కళ్ళెదురుగా కని పెంచి వాళ్ళని పెద్ద చేసిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారంటే కనుక నా లోపం ఏంటో మనం అర్థం చేసుకుంటే కనుక ఆ లోపాలు, ఆ పరిస్థితులు మనకు జరగకుండా ఉంటాయి. ఇది అసమస్యని కాదు, చాలా సీరియస్గా మనం తీసుకుని ఆలోచించవలసిన విషయాలని నేను మీ ముందు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంని మనం తెలుద్దాం. ఈరోజు కొన్ని విషయాలు ఆ గ్రంథం నుంచి మాట్లాడ ఆశపడుతున్నాను. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనం. ఎవరైనా చదువుతారా? అయితే వారితో ఇట్లనడి, మనకు కలిగిన శ్రమ మీకు తెలియన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోనో, దాని గుమ్మములను అగ్ని చేత ఎట్లా కాల్చబడనో మీరు చూస్తున్నారు. మనకు ఇంక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాంగణమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయం చేయు దేవుని కరుణి హస్తము గూర్చి రాజులు నాకు సెలవిచ్చిన మాట నేను చాలు మీకు అక్కడ కనబడుతుంది చూడండి. ఒకసారి పై చూడండి. ఒకసారి చదువుతారా? సరే, అయితే వారితో రండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెహెమ్యా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి వచ్చి ఈ మాట లేకపోతే కనుక ఈ పిలుపునిస్తున్నాడు. మీరు చూస్తున్న యెరూషలేము పట్టణం అంతా ఎలాగా గోడలు
పడగొట్టబడి చూస్తున్నారు. అగ్ని చేత ఎలా కాల్చబడినాయో, దాని గుమ్మాలు ఎలాగా కాల్చబడ్డాయో మీరు చూస్తున్నారు. అవి కుప్పలై ఎక్కడ పడితే అక్కడ ఎలా పడి ఉన్నాయో మీరు చూస్తున్నారు. ఏమండి, వాటిని మరలా కట్టుదాము రండి. మనకి నింద కలగకున్నట్లు, మనకి శ్రమ కలగకున్నట్లు దేవుని యొక్క ప్రాకారాన్ని, దేవుని యొక్క పట్టణమైన యెరూషలేము పట్టణం యొక్క పాడైపోయిన దాని గుమ్మములను అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచున్నారు. మనకి ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మనలా కట్టుదాము రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా యొక్క ప్రసంగానికి టైటిల్ ఏంటంటే ఏమండి, మరలా కట్టుదాము రండి. చెప్పండి గట్టిగా, మరలా కట్టుకుందాము రండి. గట్టిగా చెప్పండి ఒకసారి, రండి. ఇందాక చెప్పాను నేను, కుటుంబ వ్యవస్థ పాడైపోయింది. ఒక విధంగా చూస్తే కనుక యెరూషలేము యొక్క గోడలు ఎలాగైతే పడిపోయినాయో, ఇంకో స్లైడ్ మార్చండి, ఇది ఉంచండి. యెరూషలేము యొక్క ప్రాకారాలు ఎలాగైతే పడిపోయినాయో, యెరూషలేము యొక్క గుమ్మాలు ఎలాగైతే కాల్చబడినాయో, ఏమండి అలాంటి జీవితాలు మనవి, అలాంటి కుటుంబాలు మనవి. ఒక విధంగా చెప్పాలంటే కనుక సంఘం కూడా అలాగే పడిపోయింది. సంఘం కూడా అదే స్థితిల వ్యవస్థకు దిగజారిపోయింది. ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే కనుక, మనకిస్తున్న సందేశం ఏంటంటే కనుక, మరలా కట్టుదాము రండి. చెప్పాము సరే, మరలా కట్టుదాము రండి. వీటి గురించి మీకు బొమ్మలు కనబడుతుంది. గురించి లైట్ ఆప్షన్ రైట్. ఫస్ట్ స్లైడ్ లో ఉన్నది ఏం చూడండి ఒకసారి, ఎలా ఉంది? కూలిపోయింది, ఇంకా కాల్చబడింది, కుప్పలుగా పడి ఉంది, చల్లా చెదిరిగా పడి ఉంది. ఓకేనా? రెండోది చూస్తే కనుక ఎలా ఉంది? కట్టబడిన ప్రాకారం ఉంది, దానికి ఒక రాజు ఉన్నాడు, ఎంతో సౌందర్యంగా కనబడుతుంది. ఇక్కడ ఇంకొక రాజు చూస్తున్నాడు. ఏమంటే అక్కడ చూస్తే కనుక పెట్టెలు పట్టుకుని కొంతమంది బానిసని తీసుకుని వెళ్ళిపోతున్నారు. కాస్త దీని గురించి వివరిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఆ ప్రాకారం కట్టబడిందే, ఏమండి ఆ రాజు ఉన్నాడే, అది యెరూషలేము పట్టణం. అది యెరూషలేము పట్టణం. అది చాలా సౌందర్యమైన పట్టణం, ఎంతో రమ్యమైన పట్టణం, చాలా ఆహ్లాదకరమైన పట్టణం. సంతోషం ఉంటుంది దాంట్లో, ఆనందం ఉంటుంది దాంట్లో. దానికి ఒక రాజు ఉన్నాడు, ఏమంటే దానికి ఒక నిబంధనలు, నియమాలు ఉన్నాయి. అందుకని పరిపాలన సాగిస్తున్నాడు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇలా సంతోషంగా ఉన్న ఈ పట్టణం మీదకి ఈ నెబుకద్నెజర్ అనే ఈ రాజు ఏమంటే దండెత్తిచ్చాడు. బబులోను రాజు అయిన ఈ రాజు ఏం చేశాడంటే కనుక ఆ పట్టణం మీదకి వెళ్ళి మొత్తం పూర్తిగా ఇలాగా పాడు చేస్తాడు. ఆ పట్టణానికి ఈ పట్టణానికి ఎంత తేడా ఉందో చూడండి. చాలా బాధ అనిపిస్తుంది. అగ్ని చేత కాల్ చేశారు, ఏమంటే మొత్తం గోడలు పడగొట్టబడినాయి. ఇంకా విచిత్రమైనట్టు కనుక ఆ దేశంలో దేవుని యొక్క మందిరం ఉంటుంది. ఆ మందిరాన్ని కూల్చేసి దాంట్లో ఉన్న బంగారాన్ని, దాంట్లో ఉన్న వెండిని, దాంట్లో ఉన్న పాత్రల్ని అన్ని తీసుకుని బబులోను రాజు బబులోను దేశాన్ని తీసుకొచ్చిస్తాడు. తీసుకొస్తే ఏం చేశాడంటే కనుక కొంతమంది యూదుల్ని తీసుకుని రావడం జరిగింది. ఆ పెట్టెలు, బంగారం పెట్టెలు అవి అన్ని కూడా దోచుకుని బబులోను రాజు బబులోను దేశాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇశ్రాయేల్ని ఎడవరకు అర్థమైందా? తీసుకెళ్ళిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఏమైందంటే కనుక ఆ పట్టణం అలా ఉంది. ఆ పట్టణం అలా ఉంది, పాడైపోయి పాడు దెబ్బలాగా ఎక్కడ పడితే అక్కడ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు చూడండి, మీరు ఎప్పుడన్నా మీ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళారనుకోండి, ఒక నెల రోజులు సంవత్సరం తర్వాత వెళ్ళారు అనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు ఎలా ఉంటుంది? హ్యాపీగా పడుకుంటారా? ఏమండి, దుమ్మెట్టేసి ఉంటుంది, బూజు పెట్టేసి ఉంటుంది, కుక్కలు ఎక్కడ పడితే అక్కడ తువ్వేసి శుభ్రంగా పాడు చేసేస్తుంటాయి. అలాంటి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు అన్నీ ఏం చేస్తారంటే కనుక దాని అన్నింటినీ అలా చూసినప్పుడు వేళ మనకి ఎలా బాధ కలుగుతుందో, సిరాకు ఉంది, ఇల్లు చాలా చండాలంగా అయిపోయిందని ఎలా బాధపడతారో, ఆ ప్రాంతము, ఆ యెరూషలేము అనే రమ్యమైన పట్టణము, రాజులు పరిపాలించిన పట్టణము, దావీదు లాంటి మహారాజులు పరిపాలన చేశారు, సొలొమోను లాంటి మహారాజులు పరిపాలన చేశారు. అలాంటి దేవుని పట్టణాన్ని రాజు ఏం చేసినట్టు కనుక పాడు దెబ్బలాగా చేయిస్తాడు. ఈరోజు ఈ అంశాన్ని తీసుకున్నట్టు కనుక నీ కుటుంబం కూడా నీ భర్తతోటి, నీ భార్యతోటి, నీ పిల్లలతోటి ఎంతో రకమైన జీవితాన్ని నువ్వు జీవించావు.
ఆ కుటుంబం చూసి ఇది మాదిరి గల కుటుంబం అని చాలా మంది చెప్పుకున్నారు. చూడవచ్చులేని జంట అని ఎంతో మంది అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది అలాగే మిమ్మల్ని గణపరిచేవారు. అలాంటి కుటుంబము ఒక్కసారిగా ఏవో అలజడులు వచ్చినాయి, ఏవో ప్రమాదాలు చేకున్నాయి, ఏదో జరిగింది మొత్తం మీద. అలాంటి కుటుంబము ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కనుక పాడైపోయిన కుటుంబంలా ఉంది. అంత బాగోలేదు. ఏమంటే భర్త దిక్కునుంటున్నాడు, భార్య దిక్కునుంది, పిల్లలు దిక్కున్నారు. వాడు ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నాడు, ఈవిడ ఇష్టానుసారంగా ఈవిడ జీవిస్తుంది, ఈయన ఇష్టానుసారంగా ఈవిడ జీవిస్తున్నాడు. అంటే ఒక క్రమం లేని జీవితాన్ని ఎలాగైతే మనం కలిగి ఉంటామో కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు చూస్తే ఎలా బాధ అనిపిస్తుందో ఈ పట్టణాన్ని చూస్తున్నప్పుడు కూడా అలాగే ఉంది. ఏమిటి దాన్ని చూసి ఆనందించడానికి కానీ సంతోషించడానికి కానీ ఏమాత్రం కూడా ఏమైనా సంతోషంగా మనశ్శాంతిగా ఉండడానికి ఏ విధంగా కూడా ఆహ్లాదకరం లేని పరిస్థితిలో ఈ పట్టణం అంటే గనక నెహెమ్యా అనే భక్తుడు, ఈ నెహెమ్యా గ్రంథాన్ని రాసిన ఆ భక్తుడు ఏమిటి ఆయన ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఆ ప్రాకారాలు ఎలా కట్టాడో, ఎలా కట్టడానికి ఏమేమి చేస్తాడో కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దామా? దేవా, ఈరోజు నాతో మాట్లాడమని ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబం ఎలా కూలిపోయిందో నీకు తెలుసు, ఎలా సమాధానం లేకుండా ఉందో నీకు తెలుసు, ఎలా పాడైపోతుందో నీకు తెలుసు. ఈ రోజు కూడా నెమ్మది లేకుండా ఎంత సంపాదించు, ఎంత సౌఖ్యం అనిపించు, నీ కుటుంబాన్ని చూసినప్పుడు నీకేమి బాధ అనిపించట్లేదా? నీకేమని చిన్నదన్నా నీకు నింద అనిపించట్లేదా? ఒకవేళ అనిపిస్తే కనుక ప్రభువా, ఆ యెరూషలేము పట్టణం ఎలా పాడైపోయిందో నా కుటుంబం కూడా అయిపోయింది, నా బంధాలు కూడా అయిపోయింది. ఈరోజు మళ్ళా కట్టడానికి నాకు సహాయం చేయండి, మళ్ళా నేను బాగు చేసుకోవడానికి నాకు సహాయం చేయమని ఎవరు వాడితే వాళ్ళు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. నోరు తెరిస్తారా? మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట చెప్పాలని ఆశపడుతున్నాడు, నీ హృదయంతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు, నువ్వు ఎలా కట్టుకోవాలో జ్ఞానం తెచ్చిన ఆశపడుతున్నాడు, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైన దేవా, మహోన్నతులైన తండ్రి, ఈ దినమందు ప్రభువా నీ వాక్య వెలుగులోకి వస్తున్నాం. ఈ యెరూషలేము పట్టణం ఎలా ప్రాకారములు ఎలా పడద్రోయబడ్డాయో, దాని గుమ్మములు ఎలాగైతే కాల్చబడ్డాయో దేవా, పట్టణం అంతా కూడా దేవా చల్లాచెదరైపోయి దేవా ఎలా అంత విచారమైన స్థితి కనబడుతుందో మా ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఈరోజు మా కుటుంబాల్లో కూడా ఆ విలువలు పాడైపోయినాయి, ఆ బంధాలు పాడైపోయినాయి. మళ్ళా మేము బంధాలు కట్టుకోవడానికి, మళ్ళా మా జీవితాలు కట్టుకోవడానికి ఇదిగో ప్రభువా, నెహెమ్యా జీవితంలోంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటుండగా మీరే మాతో మాట్లాడమని మీ సహాయానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటే ఇందా మనం చెప్పుకున్నాం, రెండు వ్యవస్థలు దేవుడు సృజించాడు. ఆయనే స్వయంగా దిగొచ్చాడు. నరుని సృష్టించినప్పుడు ఎలా చేశాడు? ఆయన మానవుని చేసినప్పుడు గడి చెప్పండి, ఏమన్నా మట్టితో చేశాడా? ఇనుముతో చేశాడా? గడి చెప్పండి సైమన్ గారు. మట్టితో చేశాడు. మట్టితో చేస్తున్నప్పుడు ఎలా చేశాడు అంటున్నాను? తన చేతులతో చేశాడు. అంటే ఆయన కలుగు చేస్తున్నాడు, ఆయన దిగి వచ్చాడు. ఏమండి, ఆయన రూపాన్ని ఇచ్చాడు. ఏమండి, ఆయన చాలా పెట్టుబడి తన విలువైన సమయాన్ని విలువగానే చేశాడు మనల్ని. ఓకేనా? రెండవది చూస్తే కనుక సంఘం కొరకు ఆయన మీరు పరిశుద్ధులైపోండి పైన పరలోకం నుండి ఏమైనా ఆదేశించాడా? మీ పాపాలు కడగబడిపోయి చెప్పాడు ఆయన. ఏం చేశాడు ఆయన పాపాలు కడగడానికి కోసం? ఈ భూమి మీదకి వచ్చి శ్రమలన్నీ పడి ఏమంటే 33 సంవత్సరాల పాటు ఈ భూమిని జీవించి ఏమంటే శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన, రక్తమంతా కార్చాడు ఆయన. ఒకటి తక్కువ 40 దెబ్బలు ఆయన శరీరం మీద తిని శ్రమ పొంది రక్తం కార్చి సంఘాన్ని నిలబెట్టాడు. ఆ రోజు మానవుని సృజించే విషయంలోనూ ఈ రోజు సంఘాన్ని కట్టుకునే విషయంలోనూ దేవుడే ఏమంటే తనంతట తానే కలుగు చేస్తున్నాడు. దేవుడే తనంతట తాను కష్టపడ్డాడు. దేవుడే తనంతట తానే ఏమంటే ప్రయాసపడ్డాడు. ఆ ప్రయాసపడిన దేవుని పనిని కొన్ని పాడు చేసే పరిస్థితులు కొందరు రాజులు వచ్చారు. చరిత్రలో మనం చూస్తే గనక ఈ రోజు కూడా కొందరు శత్రువులు ఈ కుటుంబ వ్యవస్థ మీదను అలాగే సంఘ వ్యవస్థ మీద కూడాను ప్రభావం చూపిస్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళండి. రైట్. కొన్ని శత్రు సైన్యము
దిగొస్తున్నారు. వారు ఏం చేస్తున్నారంటే కనుక ఈ వ్యవస్థల మీద దాడి చేస్తున్నారు. అయితే నెహెమ్యా చేసిన 4 లేదా 5 విషయాలు చెప్తాను. 5 విషయాలు నేను చెప్తాను ఈరోజు. అలా చేశారు కాబట్టి ఏమండి ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలు 6 నెలలు కట్టవలసిన గుమ్మాలు ప్రాకారాలు 52 రోజుల్లో పూర్తి చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసిన ఏంటో ఈరోజు మనం కూడా అలా చేస్తే ఏమంటే నీకు నింద పడవసరం లేదు, నువ్వు శ్రమ పడవసరం లేదు, లోపల నువ్వు మదన పడవసరం లేదు. ఇంత ప్రమాదం ఎందుకు వచ్చి పడింది, నా కుటుంబం మీద ఎందుకు వచ్చి పడింది, నా సంఘం మీద ఎందుకు వచ్చి పడింది అని నువ్వే బాధపడవసరం లేదు. ఆయన చేసిన పనులు నువ్వు చేయగలిగితే చాలు. ఆ వెంట వరుసగా చెప్తుంటాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మందిరం యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి మొట్టమొదటి ఆయన చేసింది ఏంటంటే కనుక ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రార్థన చేశాడు మనం చదువుతాం ఈరోజు. మొదటి అధ్యాయము 2వ చరణం చూడండి త్వరగా. నా సహోదరుల్లో అనానీయను ఒకడు యూదుల్లో కొందరు వచ్చింది. ఒకరు చదవండి. శాసకులలో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారికి అడగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నిందను పొంది ఉన్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాంగణము పడగొట్టబడినవి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. ఆ మాటలు విన్నప్పుడు నాకు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందల దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. చాలు. ఏమిటి? నెహెమ్యా అనే భక్తుడు ఎక్కడున్నాడంటే ఇందాక చెప్పాం కదా, ఈ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా బబులోను దేశం తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఉండిపోయారు. అక్కడే పిల్లలు పుట్టడం ప్రారంభించారు. అలా పుట్టిన వారిలో నెహెమ్యా ఒకడు. నెహెమ్యా ఆ బబులోను దేశంలో పుట్టాడు. అయితే ఆయన చదువుని బట్టో ఆయన జ్ఞానాన్ని బట్టో దేవుని యొక్క సంపూర్తిని బట్టి నాకు తెలియదు. మనం ఆలోచిస్తే కనుక దేవుని సంపూర్తి చెప్పాలి. అలాంటి నెహెమ్యాకి ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఉద్యోగం అంటే కనుక అర్తహస్త అనే రాజు ఉన్నాడు. ఏమంటే ఆ రాజు కింద, ఆ దేశం యొక్క రాజు కింద ఆ రాజుకి రోజు ద్రాక్షారసము ఏమంటే భోజనం పెట్టే పనిలో ఉన్నాడు. ఏమండి ఒకవేళ కనుక రాజు భోంచేయాలన్నా, రాజు ద్రాక్షరసం తాగాలంటే ముందు ఎవరు తినాలి? ఏమండి? నెహెమ్యా తినాలి. ఎందుకంటే కనుక ఆ రోజున శత్రుపాయాలు ఎన్నో ఉండేవి. ఏమంటే ఏ విషయం పెట్టేసి రాజు చెప్పేస్తారని అలాంటి వాడిని పెట్టుకుని ఏమంటే ఆయన చెక్ చేసిన తర్వాత, భోజనం చెక్ చేసిన తర్వాత, లేదా ఆయన తాగే పాలన చెక్ చేసిన తర్వాతే రాజుకి ఉంచాలి. అలాంటి పనిలో నెహెమ్యా ఉన్నాడు. ఆ నెహెమ్యా సౌఖ్యంగా ఉన్నాడు, ఏమంటే ఆరోగ్యకరంగా ఉన్నాడు, మంచి జాబ్ చేసుకున్నాడు. ఎక్కడ అంటే కనుక ఏమంటే సుప్రీం రాజు దగ్గర చక్కని ఉద్యోగాలు ఉన్నాడు. వెనక్కి తిరిగి ఆలోచించలేనంత ఉన్నత స్థితిలో ఉన్నాడు. బ్రదర్, ఉన్నత స్థితిలో ఉన్నాడు అన్నమాట. అలా ఉన్న ఆయనకి ఈ సమాచారము ఒక ఆయన తీసుకొచ్చాడు. యూదుల్లో ఒకడు వచ్చి ఏం చేశాడంటే కనుక యెరూషలేము పట్టణం నుంచి వచ్చి, ఇదిగో వచ్చిన ఈయన అడిగాడు, నెహెమ్యా అడిగాడు. నెహెమ్యా ఏమడుగుతున్నట్టు కనుక మన పట్టణాలు ఎలా ఉన్నాయి, మన దేశము ఎలా ఉంది, మన ప్రజలు ఎలా ఉన్నారని అడగగానే ఆ ప్రజలు ఏం చెప్తున్నారంటే కనుక ఏం బాగుంది, నింద శ్రమ అక్కడ ఉంది, దోచుకునేవాడు దోచుకున్నట్టు ఉంటున్నారు, గోడలు పడగొట్టబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, ఇన్ని ఏళ్లగా ఎవరో పట్టించుకునేవాడు ఒకడు కూడా లేడు, ఎవరు కూడా లేరు. అందుకని మేము బాధతో ఉన్నామని నెహెమ్యాకి ఆ వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో నెహెమ్యా చేసిన పని ఏంటి తెలుసా? ఉన్నపాటున కొప్పుకూలిపోయి కొన్ని రోజులు ఏమంటే దుఃఖముఖుడై ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఒకవేళ కనుక మనం ఇలాగా ఏమండి మనం ఆలోచిస్తే కనుక అలాంటి వాడు, అలాంటి స్థితిలో ఉన్నవాడు, అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నవాడు దుఃఖపడ అవసరం ఉందని చెప్పండి. దుఃఖపడ అవసరం ఉందా? సుమన్ గారు బాగా కూర్చోండి. దుఃఖపడవలసిన అవసరమేమీ లేదు. ఏమిటి కావాల్సిన రాజు దగ్గరికి వెళ్ళి ఏమిటి దానికి ఏది నేరపడి ఉంటే కనుక ఆయన చేసి కొంతమంది సేవకులను పంపించి దాన్ని కట్టడానికి ఏవో పర్మిషన్లు ఇప్పించాలి.
ఇంకా చూస్తే కనుక ఆయన మంచి ఉద్యోగంలో ఉన్నాడు కాబట్టి కొంత ధనాన్ని ఏమిటి సేకరించి అది పంపించి ఇదిగో పట్టుకెళ్ళి ఇదేదో చేసుకుని మీరు బాధపడండి అని చెప్పి అక్కడతోటి చేతులు దులుపుకోవాలి. కానీ ఎందుకంటే ఇంత బాధ వచ్చింది దీనికి? ఏమి కలిగిందని వీరికి అంత బాధ? ఆయన పుట్టు దేశం కాదు, వాస్తవానికి బబులోను దేశంలో పుట్టాడు కాబట్టి బబులోను యొక్క సామ్రాజ్యం యొక్క పరిస్థితుల గురించి ఆయన పొజిషన్ బట్టి చూసుకుని జాగ్రత్త పడుకుంటూ జాబును కాపాడుకుంటవలసిన వాడు ఆ దేశం గురించి బాధపడడం ప్రారంభించాడు, దుఃఖముకుడే ఏడడం ప్రారంభించాడు. ఎన్ని నెలలు ఏడ్చాడు తెలుసా? ఎన్ని నెలలు ప్రార్థన చేశాడు తెలుసా? 4 నెలలు ప్రార్థన చేశాడంట. 4 నెలలు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి ఏం చేస్తాడంటే కనుక, ఏమని ప్రార్థన చేస్తాడంటే కనుక 5వ వచనం చూడండి. 4:5 ఎట్లనగా ఆకాశమున్న దేవా యెహోవా, భయంకరుడు గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారిని రక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో అలాంటి సడన్ గా వెళ్ళాల్సిన సమాచారం ఏదో వస్తే కనుక మనం ఎలా రియాక్ట్ అవుతాం? వెంటనే వాళ్ళ దగ్గర పరిగెడతాము, వీళ్ళ దగ్గర పరిగెడతాము. కానీ నెహెమ్యా ఏం చేస్తాడంటే కనుక ఉన్న చోటన కూర్చున్నాడు, ఏడడం ప్రారంభించాడు, ఉపవాసం ఉండడం ప్రారంభించాడు. ఈరోజు నీకు ఇచ్చే ఒక సందేశం అంటే తెలుసా? నీకు ఏమి తోచని పరిస్థితులు నీ చుట్టూ కూడా అలవరించినప్పుడు నువ్వు చేయవలసింది ఒకే ఒక పని ఏంటంటే కనుక ప్రార్థన చేయాలి. గాబరపడద్దు. ఆ తొందరపాటులో ఇందా చెప్పుకున్నట్టుగా తల్లిదండ్రులకి పిల్లల విషయాలు ఏదైనా తొందరపాటు కలిగితే గనక, వాళ్ళు ఏదైనా విషయంలో కోపం పుట్టిస్తుంటే గనక కొట్టడమో చేస్తాము, నిందించడమో చేస్తాము. నీ బ్రతికింతేనని మనం కొన్నిసార్లు అలా నిందించి ఏమైనా బాధ పెడుతుంటాం. ఎప్పుడైనా అలాంటి విషయాలు విన్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తావా? మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచన పుట్టిస్తాడు. నెహెమ్యా చేసింది అదే, మోకరించి ప్రార్థన చేస్తాడు, దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేసింది. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఏమిటి? ఈ విన్న వార్త ఆయన గుండెలు నింపేస్తే కనుక, గుండెలకు భారం అనిపిస్తే వెంటనే ప్రభు పాదాలను పట్టుకుని ఏడడం ప్రారంభించాడు, ఉపవాసం నుండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం చేయాలి నాకు అర్థం అవట్లేదు ప్రభువా, దీంట్లో ఏమి తెలుసుకోవాలి నాకని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటో నేను చదువుతుంటే వినండి. 2వ అధ్యాయం 12వ వచనం. రాత్రి అందు నేను నాతో కూడా ఉన్న వారు కొందరును లేచితిమి, యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను అంటున్నాడు. ఏం పుట్టించాడంటే దేవుడు హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఈ రోజు మనం చేస్తున్న పొరపాటు ఏంటి? నెహెమ్యా చేసిన పని ఏంటో చూద్దాం. ఈ రోజు మన దగ్గరికి ఒక సమస్య వస్తే ఆ సమస్యల గురించి ఆలోచించుకుని మన మనసును పాడు చేసుకుని మన మాటలు చేపేసుకుని ఏమంటే దూషించి నిందించి అపహాసం చేసి ఏమంటే కొన్ని బంధాలు తెర తీసుకుంటున్నాం. విడిపోవడం పరిస్థితులు వస్తున్నాయి. కానీ నెహెమ్యా చేసినట్టుగా నువ్వు చేయగలిగితే గనక దేవుని దగ్గర నుంచి ఏమొస్తుందంటే గనక సమాధానం వస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఏమి చేయాలో, నువ్వు ఎలా ప్రవర్తించాలో, నువ్వు చేయవలసిన పని ఏంటో నెహెమ్యాతో మాట్లాడిన దేవుడు నీకు కూడా జవాబిస్తాడు. ఆయన నెహెమ్యాతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడాడా? నెహెమ్యాకు ఆలోచన చెప్పిన దేవుడు నీకు కూడా ఆలోచిస్తాడు. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నీ కుటుంబం చల్లాచెదరైపోయిన బాధలు ఉన్నా, అయితే నువ్వు ప్రార్థన చేయి, నీ దేవుడు నీకు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడంటే గనక ఆయన బుర్రలోకి ఒక ఆలోచన పంపించాడు. నెహెమ్యాతో మాట్లాడుతున్నాడు, నెహెమ్యా ఈ వార్త నీ వరకు తెచ్చినట్టే గనక ఎక్కడో ఉన్న ఇశ్రాయేలుని యూదుల్ని నీ వరకు నడిపించాలంటే గనక దేశం విడిచి దేశం వచ్చి నీకు చెప్తున్నారంటే గనక ఆ పనిని నువ్వు చేస్తావని. దేవునికి స్తోత్రం. నువ్వు తలపెడతావని ఈ వార్తని నీ దగ్గర పంపించని చెప్పగానే నెహెమ్యా ప్రారంభించాడు పనిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయానికి వస్తే గనక ఏం జరిగింది చూడండి. ఏమంటే ఐక్యపరిచాడు. ఒకటి ప్రార్థన చేశాడు, రెండవది ఏం చేస్తాడంటే గనక ఐక్యపరిచాడు. చూద్దాం, 2వ అధ్యాయము 17వ వచనం. అయితే వారితో ఇట్లాంటిని మనకు కలిగిన శ్రమ మీకు తెలుస్తున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోను, దాని భూమిని అగ్ని చేత ఎట్లు కాల్చబడను మీరు చూస్తున్నారు. మనకు ఇక మీద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం వల్ల కట్టుదాం రండి. ఇదియో కాక నాకు సహాయం చే దేవుని కరుణాస్తము గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నింటినీ నేను వారితో చెప్పింది. ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళాడు.
ఏమని బబులోను విడిచిపెట్టి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చి ఆ ప్రజలందరూ కూడా ఓడదీశాడు. అక్కడ ఓడదీసి ఏమంటే చెప్తున్నాడండి. ఒకవేళ ఎవరైనా నిలబడితే కనుక వాళ్ళ దగ్గర ఆగి కొంచెం సేపు నిలబడుతున్నాడు. అలాగ అందరినీ కూడా జోడించి ఒక చోట తీసుకొచ్చాడు. జోడించి ఐక్యపరిచి ఏమిటి కలిసి వారితో మాట్లాడుతున్నాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు. అందరూ కూడా నెహెమ్యా మాట వినేటట్టుగా చేయడానికి 2 రీజన్లు చూపిస్తున్నాడు. ఒకటి ఏంటంటే దేవుని యొక్క కరుణాహస్తము చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రాకారాలు కట్టడము, ఈ గుమ్మల వల్ల కట్టుకోవడం, మళ్ళా నిలబెట్టడం దేవుని చిత్తం. అది దేవుని సహాయం ఉంది. దేవుని చిత్తం కనుక మీరు ఏం చేయాలంటే కనుక కలిసి కడదాం రండి. ఈ దేవుని చిత్తము మీరు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దని చెప్తున్నాడు. రెండోది చూస్తే కనుక రాజు తనకి ఇచ్చిన సహాయాన్ని కూడా చెప్తున్నాడు. ఒకటి దేవుని చిత్తము, రెండవది ఏంటంటే దేవుని సహాయం. దేవుని చిత్తం అంటే ఎదిగితే గనక, దేవుని సహాయం అంటే తెలిస్తే గనక ఈరోజు ఏమంటే ఆ పడిపోయిన గోడలు కట్టడానికి వాళ్ళు ఎలాగైతే ఏకమయ్యారో ఈరోజు కూడా మనం కూడా ఏకమవుతాం. నీ కుటుంబం ఏకమవుద్ది. నీ ప్రజల ఎదుట లేకపోతే నీ కుటుంబం ఎదుట నువ్వు చూపించవలసింది ఏంటో తెలుసా? ఇది నీవు ఎరిగితే గనక నీ పిల్లలతో చెప్పు. ఏంటో తెలుసా? బంధాలు అనేవి ఏమంటే బంధుత్వాలు అనేవి అవి దేవుడిస్తే వచ్చినాయి. కుటుంబం అనేది, కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు కలిపితే వచ్చింది, నువ్వు కలుపుకుంటే రాలేదు. అది దేవుని చిత్తంలో. అందుకనే దేవుడు ఏర్పరిచిన వాడిని, జతపరిచిన వాడిని ఏ నరుడు కూడా విడదీయకూడదు అన్నాడు. ఇది దేవుని చిత్తం. కుటుంబము కలిసి ఉండడం దేవుని చిత్తం కనుక ఆ కుటుంబము దేవుని చిత్తం అని నువ్వు వెరిగితే గనక ఇక్కడ మనం చూస్తున్నాం. నెహెమ్యా కూడా ఏమిటి దేవుని చిత్తం, ప్రాకారాలు కట్టడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దేవుని సహాయం ఉంటుంది. దేవుని చిత్తం చేయడానికి మనం ముందుకు వస్తే దేవుని సహాయము మనకు ఉంటుందని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, హల్లెలూయా. మూడోది మనం చూస్తే కనుక పోరాటాలు ఎదురైంది. పోరాటాలు ఎదురైనట్టుగా మనం చూస్తుంటాం. ఏంటి పోరాటాలు అంటే కనుక 2-3 విషయాలు నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే యెరూషలేము పట్టణంలోకి వచ్చాడో పోరాటాలు ప్రారంభమైపోయినాయి. చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం. హెరోడీయుడైన సర్బటును, అమోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలుకు క్షేమం కలుగచేవాడు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడినది. 19వ వచనం చూడండి. అయితే హెర్మోనుడైన సర్బటును, అమోనీయుడైన దాసుడకు టోబియా అనువాడును, అరాబీయుడైన గెషెమును ఆ మాటలు విన్నప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పనిని తృణీకరించి మీరు చేయి పని ఏమిటని రాజు మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రారంభం నుంచే కట్టడానికి ఇంకా పూనుకోలేదు, దేశంలోనికి వచ్చాడు, ఏడ్చేవారు ప్రారంభమైపోయారు. అందరిని కలుపుకుంటున్నాడు. హేళన చేసేవారు ప్రారంభమైపోయారు. ఇంకా మనం చూస్తే కనుక పని ప్రారంభించి ముందుకు వెళ్తున్నప్పుడు దాని మీద దాడి చేసి నక్కలు వచ్చి పడిపోతే కనుక, నక్కలు ఎక్కితే కనుక ఈ గోడలు కూలిపోతే అని హేళన చేయడం ప్రారంభించారు. హేళన చేయడం ప్రారంభించాడు. ఈ రోజు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు నీ మీద కూడా కొన్ని దాడులు జరుగుతుంటాయి. కట్టేది కట్టినవారు ఒకవేళ నీ పిల్లలు దగ్గర తీసుకుని వాళ్ళకి ఏదైనా నేర్పించే లోపు బయట నుంచి ఎన్నో శోధనలు వస్తుంటాయి. సరే కలనవరు, కలం లేకుండా దూరం చేసే బంధుత్వాలు కూడా ఉంటుంటాయి. పోరాటాలు వచ్చినప్పటికీ కట్టడం మానడా మానలేదు. నెక్స్ట్ 4వ విషయం చెప్పేస్తున్నాను. 4వ విషయం చెప్తున్నాను. 4వది ఏంటంటే కనుక జాగ్రత్తగా ఆలకించండి. 4వది మనం చూస్తే ఖర్చు అయ్యాడు. 4వ విషయం చూస్తే కనుక ఖర్చు అయ్యాడు. ఏం చేశాడంటే తెలుసా? వస్తున్నప్పుడు రాజు ఇచ్చిన కొంత సామాను తెచ్చుకున్నాడు. ఆ దేశంలో ఆయన బ్రతకడానికి కొనేవో తెచ్చుకుని వచ్చాడు. రాజు ఆయన పంపిస్తున్నప్పుడు నువ్వు గవర్నర్గా నేను అపాయింట్మెంట్ చేస్తానని చెప్పి ఆ దేశంలో పంపించాడు అన్నమాట. యెరూషలేముకి పంపిస్తే ఆయన ఎంత ఖర్చు అయ్యాడంటే కనుక ఆయన తెచ్చిన డబ్బులు, ఆయన తెచ్చుకున్న ఆహార పదార్థాలు, ఆయన దగ్గర ఉన్నంత కూడా ఖర్చు పెట్టి గోడలు కట్టడానికి పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ చేస్తే కనుక పనిని ముగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పనిని
ముగించాడు. ఈ రోజు నీ జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకొని ఆశపడితే గనక, ఇవి చేస్తే గనక తప్పక నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ విలువైన కుటుంబాలు కట్టుకుంటావు, సంఘం బాగుంటుంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మధ్య దేవుని సర్దండి.